రంతీదేవుడి ధనాగారం వంటి ధనాగారాన్ని మేము కుబేరుడి నివాసంలో కూడా చూడలేదు. నిజానికి రంతీదేవుడి భవనం బంగారు భవనం, సువర్ణ రాశి అని పెద్దలు కీర్తిస్తూ ఉండేవారు. రంతీదేవుడి ఇంట్లో ఒకరోజు ఉన్న అతిథికి 21,000 గోవులు లభించేవి. ఆయన అన్ని గోవులు ఇచ్చేవాడు. ఆయన నివాసంలోని వంటవారే మణిమయ కుండలాలను ధరించి ఉండేవారు. వారు పెద్దగా కేకలు వేస్తూ ఇలా అంటూ ఉండేవారు: మీరందరూ కడుపు నిండా తినండి, పప్పు పెరుగుతో కూడిన మంచి వంటకాలతో తృప్తిగా భోజనం చేయండి, మీకందరికీ ఉప్పు పట్టుకుంటుంది తినకపోతే అనేవాళ్ళు. వాళ్ళంతా భయపడి తినేవాళ్ళు. ఈరోజు వంట బాగా కుదిరింది, ఇలా చక్కగా కుదిరినట్లుగా నెల రోజుల నుంచి కుదరలేదు అంటూ ప్రతినిత్యం అదే అనేవాళ్ళు వాళ్ళు. కనుక సంతోషంతో భోజనం చేయండి అని పెద్దగా కెగ్గలు పెట్టేవారు. అంత వైభవంగా రంతీదేవుడి ఇంట్లో అన్నదానం జరిగేది. ప్రతిదినం అట్లే అనేవాళ్ళు, ఈరోజు బాగా కుదిరింది వంట, బాగా తినండి. నిన్న కూడా అదే చెప్పారు, ఈరోజు అదే చెప్పారు. దిన్నమో ఆ సమయం అంటే అంత సమృద్ధిగా అన్నం పెట్టారు అని అర్థం. ఆ సమయంలో రంతీదేవుడు తన వద్ద ఉన్న బంగారాన్ని విప్రులకు ఇస్తూ ఉండేవాడు. ప్రతిరోజు ఆయన సకాలంలో ఇచ్చే హవ్యాలను దేవతలు అందుకునేవారు, కవ్యాలను పితృదేవతలు అందుకునేవారు. ఇష్టమైన ఆహార పదార్థాలను విప్రులు పొందేవారు. ఓ సృంజయ, ధర్మము మొదలైన 4 ఆ రంతీదేవుడు నీకంటే చాలా గొప్పవాడు. ఆయన స్వర్గానికి చేరుకున్నాడు. నీ కొడుకైతే అవును స్వామి, ఏ యజ్ఞం చేయలేదు, ఏ దానం చేయలేదు, ఏ పుణ్యము కట్టుకోలేదు, ఏ దక్షిణ ఇవ్వలేదు. కనుక నీ పుత్రుడి కన్నా ఆయన చాలా పుణ్యాత్ముడు. కనుక మరణించిన పుత్రుడి కోసం నువ్వు దుఃఖించకు. లేదు స్వామి, అయిపోయింది నాది అన్నాడు నారద మహర్షి. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 68వ అధ్యాయం. నారద మహర్షి సృంజయుడితో ఇలా అన్నాడు: ఓ సృంజయ, దుష్యంతుడి పుత్రుడైన భరతుడు కూడా స్వర్గానికి వెళ్ళాడు. ఆయన బాలుడిగా ఉన్నప్పుడే ఇతరులు చేయలేనటువంటి ఎన్నో పనులు చేశాడు. సింహాలకు గోళ్ళు కోరలే ఆయుధాలు కదా, అవి మంచులాగా తెల్లగా ఉంటాయి. అలాంటి భయంకరమైన సింహాలను వేగంగా కట్టేసేవాడు. అలాగే పెద్ద పులులను అణచివేసేవాడు, వశం చేసుకునేవాడు. పెద్ద పెద్ద బండలనే సులభంగా చేత్తో పైకెత్తేసేవాడు. అంతటి బలవంతుడు భరతుడు. అతడు సర్పాల కోరలను, సుప్రతీక జాతిలో పుట్టిన ఏనుగుల దంతాలను పట్టుకునేవాడు. వాటి నోరు ఎండిన తర్వాత వాటిని వశం చేసుకునేవాడు. అంతేకాక భరతుడు పొగురుపోతూ మహిషాలను లొంగ తీసుకునేవాడు. మహిషాలంతా మదించిన 100 సింహాలను బలంగా లాగి వశం చేసుకునేవాడు. సుర్మరాలను, ఖడ్గమృగాలను, ఇంకా అనేక క్రూర జంతువులను బంధించేవాడు. వాటిని అణిచివేసేవాడు. తన బలానికి కొట్టుమిట్టాడుతూ ప్రాణాలతో ఉన్నటువంటి జంతువులను విడిచిపెట్టేవాడు. ఇలా అద్భుత కృత్యాలను చేసే ఆ భరతుడిని చూసి అక్కడి ద్విజలు సర్వదమనుడు అని పిలిచారు. అతడి తల్లి శకుంతల. ఆమె ఒకనాడు జంతువులను బాధ పెట్టకు అని భరతుడిని ఆదేశించింది. నాటి నుంచి భరతుడు జంతువులను బాధ పెట్టడం మానుకున్నాడు. తర్వాత అతడు యమునా తీరానికి వెళ్ళి 100 అశ్వమేధ యాగాలు చేశాడు. సరస్వతీ నదీ తీరంలో 300 అశ్వమేధ యాగాలను, గంగా తీరంలో 400 అశ్వమేధ యాగాలు చేశాడు. ఉత్తమమైన దక్షిణలు ఇచ్చాడు. తర్వాత మళ్ళీ 1000 అశ్వమేధ యాగాలను చేశాడు. 100 రాజసూ యాగాలను చేశాడు. అగ్నోష్టమం, అతిరాత్రం అనేటి యాగాలు చేశాడు. విశ్వజిత్ యాగం కూడా చేశాడు. ఆ తర్వాత 10 లక్షల వాజిపేయి యజ్ఞాలు చేశాడు. అలా యజ్ఞపురుషుణ్ణి ఆరాధించాడు. ఈ యజ్ఞాలలో భరతుడు ధనంతో విప్రులను సంతోషపెట్టాడు. జంబునందం అనేటువంటి బంగారుతో చేసిన 1000 కమలాలను కణ్వ మహర్షికి బహుకరించాడు. భరతుడు యజ్ఞంలో ఇంద్రుడు మొదలైన దేవతలు అక్కడి విప్రులతో కలిసి బంగారంతో చేసిన 400 మూరల పొడవైన యూపస్తంభాన్ని నిర్మించారు.
భరతుడు విప్రులకు సకల రత్నాలతోనూ బంగారు నగలతోనూ అలంకరించబడిన అశ్వాలను ఏనుగులను దానం చేశాడు. రథాలను, ఒంటెలను, మేకలను, గొర్రెలను, దాసదాసీయులను దానం చేశాడు. ధనధాన్యాలను, దూడలతో కూడిన పాడి ఆవులను, గ్రామాలను దానం చేశాడు. గృహాలను, పొలాలను, నానా విధాలైన వస్త్రాలను దానం చేశాడు. సామగ్రిని 10 లక్షల కోట్ల స్వర్ణముద్రలను దానం చేశాడు. ఓ సృంజయ, నీకంటే ఆ భరతుడు ధర్మము మొదలైన పురుషార్థాలు 4 గొప్పవాడు. ఆయన స్వర్గానికి చేరాడు. మరి నీ కొడుకైతే, అవును స్వామి, ఏ యజ్ఞం చేయలేదు, ఏ దక్షిణం ఇవ్వలేదు, కనుక నీ పుత్రుడి కంటే ఆ భరత చక్రవర్తి పుణ్యాత్ముడు కదా. కాబట్టి మరణించిన నీ పుత్రుడి కోసం దుఃఖించకు, దుఃఖాన్ని విడిచిపెట్టు అన్నాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 69వ అధ్యాయం. నారద మహర్షి సృంజయుడికి ఇలా చెప్పాడు. ఓ సృంజయ, పృథుచక్రవర్తి స్వర్గానికి వెళ్ళడాన్ని వింటున్నాం కదా, వెళ్ళాడని. రాజసూయాగ సందర్భంలో ఆ పృథుచక్రవర్తిని మహర్షులు సామ్రాట్టుగా పట్టాభిషేకం చేశారు. ఆయన శత్రువులను అందరినీ ఓడించి తన స్వయం కృషితో ప్రసిద్ధుడవుతాడు అని ఆశీర్వదించారు. ప్రథితుడు అవుతాడు అని మహర్షులు చెప్పడం వల్ల ఆయన పేరు పృథువు అయింది. పృథువు మమ్మల్ని నాశనం నుండి రక్షిస్తాడు అన్నారు. అందువల్ల ఆయన క్షత్రియుడు అయ్యాడు. పృథువు వేణుడి కుమారుడు. ప్రజలు పృథువును చూసి, మేము ఈ రాజు యందు ప్రేమ కలిగి ఉన్నాం అన్నారు. అంటే వేణుడి కథ వేరే, ఇప్పుడు వదిలేండి. అలా ప్రజలను ఆనందింపచేయటం వల్ల పృథువు రాజు అయ్యాడు. ఆ పృథువుకు భూమి దున్నకుండానే పంటలు ఇచ్చేవి, కావలసిన వస్తువులన్నింటినీ ప్రసాదించింది. ఆవులన్నీ కామధేనువులయ్యాయి. ప్రతి చెట్టు ఆకులలోనూ తేనె నిండి ఉంది. దర్భలన్నీ బంగారమయం అయిపోయాయి, సుఖాన్ని ఇచ్చాయి. తాకటంతోనే ఏది ముట్టుకుంటే సుఖాన్ని ఇస్తున్నాయి. ప్రజలు దర్భలతోనే వస్త్రాలను చేయించుకొని కట్టుకున్నారు. ఇంకేం బాగుంటుంది కదా. దర్భ చేపల మీదనే పడుకున్నారు, అంటే బంగారు చేప మీద. పృథువు పాలనలో పండ్లు తీయగా, రుచిగా, అమృతంలాగా ఉన్నాయి. ఆనాటి ప్రజలకు అవే ఆహారం అయ్యాయి. ఆయన రాజ్యంలో తిండి లేని వారే లేరు. మనుష్యులందరూ ఆరోగ్యంగా ఉండేవారు. వారి కోరికలన్నీ తీరేవి. దానివల్ల ఎవరికీ ఎలాంటి భయం కలిగేది కాదు. ఎవరి ఇష్టానుసారంగా వారు చెట్ల క్రింద నివసించేవారు. అప్పుడు గుహలలో కూడా నివసించేవారు. కొన్ని గృహాల్లో గుహలో నివసించేవారు. అప్పుడు దేశము పట్టణాల విభాగం లేదు. అందరికీ కోరినట్లు సుఖాలు కలిగాయి, భోగాలు లభించాయి. అందువల్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. పృథువు సముద్రం మీద వెళుతుంటే నీరు గడ్డగట్టుకొని పోయి ఉండేది. పర్వతాలు త్రోవనిచ్చాయి. యుద్ధంలో ఆయన ధ్వజం ఎప్పుడూ విరగలేదు. ఒకనాడు సుఖంగా కూర్చున్న పృథుచక్రవర్తి వద్దకు వనస్పతులు, పర్వతాలు, దేవతలు, అసురులు, నరులు, నాగులు, సప్తఋషులు వచ్చారు. పుణ్యాత్ములు, యక్షులు, గంధర్వులు, అప్సరసులు, పితరులు వచ్చారు. పృథువుతో ఇలా అన్నారు. ఓ మహారాజా, నువ్వు సామ్రాట్టు, క్షత్రియుడు, రాజు, రక్షకుడు, మాకు తండ్రివి, ప్రభువు. నువ్వే మాకు కావలసిన వరాలను ప్రసాదించు ప్రభు. వాటితో మేము తృప్తి పడతాము, సుఖంగా ఉంటాము అన్నారు. అప్పుడు ఋతువు సరే అని ఆజవం అనే ధనస్సును తీసుకున్నాడు. ఘోర బాణాలను తీసుకున్నాడు. కొంచెం ఆలోచించి భూదేవితో ఇలా అన్నాడు. ఓ భూదేవి, ఇక్కడికి రా. వీరు కోరినవు ఇవ్వు. గోరూపంలో వచ్చి పాలధారలను కురిపించు, నీకు శుభం జరుగుతుంది. నీ పాలతో నేను వీరిని కావలసిన ఆహారాన్ని ఇస్తానన్నాడు. అప్పుడు భూదేవి పృథువు శౌర్యానికి భయపడి ఇలా అంది. ఓ వీరా, నన్ను నీ పుత్రిక గ్రహించు అంది. పృథువు అలాగే అని
ఇంద్రియ నిగ్రహం పాటించాడు. తగిన పాత్రలను సామగ్రిని సిద్ధం చేసుకున్నాడు. భూమాత గోమాత అయింది. అప్పుడు ప్రాణులు ఆ గోవును పితకటానికి సిద్ధమయ్యారు. మొదటిగా వనస్పతులు పితకటానికి సిద్ధమయ్యాయి. అప్పుడు భూదేవి వాత్సల్యం కలదై దూడను పితికేవాడిని పిదికే పాత్రను కోరింది. వెంటనే మద్ది చెట్టు దూడ అయ్యింది. జువ్వి చెట్టు పితికేవాడయింది. చిగురించేవి పాలుగాను, మేడి చెట్టు పితికే పాత్రగాను అయ్యాయి. తర్వాత ఉదయ పర్వతం దూడ అయ్యింది. మేరు పర్వతం పితికేవాడయ్యింది. రత్నాలు, ఔషధాలు పాలు అయ్యాయి. రాయి పాలపాత్ర అయ్యింది. తర్వాత దేవతలు గోవు వద్దకు వచ్చారు. వారిలో ఒకరు పితికేవారు, ఒకరు దూడ అయ్యారు. తర్వాత వారు పుష్టికరమైనది, ప్రియమైనది, అమృతమైనది అయినటువంటి పాలను పితికి కావలసినవి పొందారు. తర్వాత అసురులు వచ్చారు. వారిలో ద్విశిరుడు పితికే వాడయ్యాడు. విరోచనుడు దూడయ్యాడు. వారు పచ్చికొండలో మాయ అనే పాలను పితికారు. అనంతరం మనుష్యులు భూమి మీద కృషిని, సస్యాన్ని పితికారు. అప్పుడు స్వయంభువ మనువు దూడయ్యాడు. పృథు చక్రవర్తి పితికేవాడయ్యాడు. తరువాత నాగులు సొరకాయ బుర్రలో విషాన్ని నాగులు ఏం పితుకుతారు? విషాన్ని పితికారు. అప్పుడు ధృతరాష్ట్రుడనే నాగరాజు పితికేవాడయ్యాడు. తక్షకుడు దూడయ్యాడు. వారి తర్వాత సత్కర్మలు చేసే సప్తఋషులు తపస్సు, వేదాలనే పాలను పితికారు. బృహస్పతి పితికేవాడయ్యాడు. ఛందస్సు పాత్ర అయ్యింది. సోముడు దూడయ్యాడు. అనంతరం యక్షులు ఆమ అనే పాత్రలో అంతర్ధాన విద్యను పితికారు. ఆమ అనే దాంట్లో వారికి కుబేరుడు పితికేవాడు. శంకరుడు దూడయ్యాడు. తర్వాత గంధర్వులు, అప్సరులు పద్మపాత్రలో పవిత్రమైన గంధాలను పితికారు. వారికి చిత్రరథుడు దూడయ్యాడు. విశ్వరుచి పితికేవాడయ్యాడు. తర్వాత పితృదేవతలు భూదేనువు నుండి వెండి పాత్రలో స్వధను పితికారు. అప్పుడు వారికి వైవస్వతుడు దూడ అయ్యాడు. యముడు పితికేవాడయ్యాడు. ఈ విధంగా సకల ప్రాణులు గోవు అయిన ఆ భూమి నుండి తమకు కావలసిన వస్తువులను పితుకున్నారు. ఇప్పటికీ వారు ఆ పాత్రలతోనే, ఆ దూడలతోనే బతుకుతున్నారు. తర్వాత పృథువు నానా విధాలైన యజ్ఞాలు చేసి బ్రాహ్మణులన్నిటి కోరికలను తీర్చి తృప్తిపరిచాడు, సంతోషపెట్టాడు. భూమిలో నుంచి లభించే వస్తువులను అశ్వమేధ యాగంలో వాటిని విప్రులకు దానం చేశాడు. లభించిన వస్తువులలో 66,000 బంగారు ఏనుగులను చేయించి వాటిని బ్రాహ్మణులకు ఇచ్చాడు. ఈ సమస్త భూమిని బంగారమయం చేసి దాన్ని విప్రులకు దానం చేశాడు. ఓ సృంజయ, 4 పురుషార్థాలతోనూ ఆ పృథువు నీకన్నా గొప్పవాడు, మంగళకరుడు. ఆ పృథు చక్రవర్తి మరణించాడు. ఆయన స్వర్గానికి చేరాడు. నీ కొడుకును చూస్తే అవును, ఏ యజ్ఞము చేయలేదు, ఏ దానము చేయలేదు. అటువంటి నీ పుత్రుడి కంటే ఆ పృథు చక్రవర్తి మిక్కిలి పుణ్యాత్ముడు. కాబట్టి నీ పుత్రుడి కోసం నీవు ఏదో చాలా దుఃఖపడుతున్నావే, చింతించకన్నాడు. లేదు స్వామి, పోయింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 70వ అధ్యాయం పరశురామ చరిత్ర. నారద మహర్షి సృంజయుడికి ఇలా చెప్పాడు. ఓ సృంజయ, పరశురాముడు మహాతపస్వి, రాజుల చేత పూజింపబడ్డాడు. ఆయన జమదగ్ని కుమారుడు, గొప్ప కీర్తి కలవాడు. సంతృప్తి కలిగినప్పుడు ఆయన మరణిస్తాడు. పూర్వం ఆయన ఈ భూమిని సుఖమయం చేశాడు. కృతయుగ ధర్మాన్ని నిరంతరం ప్రచారం చేశాడు. ఉత్తమమైన సంపదను పొంది కూడా ఆయన ఎప్పుడూ మానసిక వికారాన్ని పొందలేదు. క్షత్రియులు తన ఆశ్రమ గోదూడను అపహరించి తర్వాత జమదగ్నిని చంపారు. అప్పుడు పరశురాముడు మాటలతో కాకుండా ఆయుధంతో సమాధానం చెప్పాడు. అంటే యుద్ధానికి దిగాడు. యుద్ధంలో పరాజయం లేని కార్తవీర్యార్జునుడిని వధించాడు. అప్పుడు మరణించాలని వచ్చిన 64 కోట్ల మంది క్షత్రియులను ఒకే ధనస్సుతో జయించాడు.
ఆ సందర్భంలో పరశురాముడు బ్రహ్మద్వేషం గల 14,000 మందిని, ఇంకా కొంతమంది దుష్టులను కూడా యుద్ధంలో చంపేశాడు. ముసలాయుధంతో 1000 మందిని వధించాడు. ఖడ్గంతో 1000 మందిని ఖండించాడు. చెట్టు కొమ్మలకు ఉరివేసి మరొక 1000 మందిని చంపాడు. నీటిలో ముంచి 1000 మందిని సంహరించాడు. ఇంకొక 1000 మందికి పళ్ళు ఊడగొట్టాడు. వారి ముక్కు చెవులను కోసేశాడు. ఎందుకంటే వాళ్ళంతా అక్రమమైన అధర్మం చేసేవాళ్ళు, వాళ్ళంతా రాక్షస వృత్తిని చేసేటువంటి వాళ్ళు. అందుకని పరశురాముడు వాళ్ళందరినీ చంపేశాడు. తర్వాత చేదుగా ఉన్న పొగను 7,000 మంది చేత త్రాగించాడు. ఇలా పరశురాముడు తండ్రి వద్దకు ప్రతీకారం తీర్చుకున్నాడు. అది అన్నమాట. మిగిలిన వారిని బంధించి వారిని కూడా వధించాడు. తర్వాత గుణావతికి ఉత్తరంగాను, ఖాండవ వనానికి దక్షిణంగాను గల పర్వతానికి దగ్గరలో ఉండే ప్రదేశంలో హైహయ వంశీయులను లక్షల కొద్దీ సంహరించాడు. ఆ సమరభూమిలో రథాలు, అశ్వాలు, గజాలు నిండుగా ఉన్నాయి. వీరులు పరశురాముని ఎదిరించారు. అప్పుడు పరశురాముడు గండ్రగొడ్డలతో 10,000 మందిని వధించాడు. అక్కడ ఉన్న విప్రులు పెద్దగా కేకలు పెడుతూ, ఓ భృగు వంశీయుడా, రామా, పరిగెత్తుకొనిరా, మమ్మల్ని కాపాడు అని మొరబెట్టుకున్నారు. ఆ మాటలను పరశురాముడు విని సహించలేకపోయాడు. వారిని రక్షించాడు. కాశ్మీరం, దరదం, కుంతి, మాలవం, అంగ, వంగ, కళింగ, విదేహ దేశాలు, తామ్రలిప్తికాలు, రక్షోవాహాలు, వీతిహోత్రులను వధించాడు. త్రిగర్తులు, మార్తికావతులు, శిబి వంశీయులు, ఇంకా 1000 కొద్ది, లక్షల కొద్ది ఇతర క్షత్రియులను పదునైన బాణాలతో సంహరించాడు. వారి రక్త ప్రవాహాలతో సరస్సును నిర్మించాడు. పరశురాముడు తన శౌర్యంతో అందరినీ జయించాడు. 18 ద్వీపాలను వశం చేసుకున్నాడు. తర్వాత గొప్ప యజ్ఞాలను 100 కొద్దీ చేశాడు. ఆ యజ్ఞాలలో అధికంగా దక్షిణలను ఇచ్చాడు. ఆ యజ్ఞాలలో 32 మూరల ఎత్తుగల బంగారు వేదికను నిర్మించాడు. అది 100 కొద్దీ సమస్త రత్నాలతోనూ 100 కొద్దీ పతాకాలతోనూ అలంకరించబడి ఉంది. ఎంతో చక్కగా శోభించింది. ఈ యజ్ఞాలు పూర్తి అయిన తర్వాత పరశురాముడు కశ్యప మహర్షిని పూజించాడు. అశ్వమేధ యాగంలో బంగారు ఆభరణాలతో అలంకరించబడిన లక్షల కొద్ది ఏనుగులను దానం చేశాడు. భూమిపై దొంగలు లేకుండా చేశాడు. భూమిని సాధువులతోనూ సత్పురుషులతోనూ నింపాడు. ధర్మాన్ని పునరుద్ధరించాడు. పరశురాముడు వీరుడు, శక్తిశాలి. ఆయన 21 సార్లు భూమిని సంచరించాడు. అహంకరించిన రాజులను నాశనం చేశాడు. 100 కొద్దీ యజ్ఞాలు చేశాడు. కొంత భూమిని విప్రులకు దానం చేశాడు. కశ్యప మహర్షి మరీచిపుత్రుడు. ఆయన సప్తద్వీపాలలో ఉన్న ఈ భూమిని దానంగా పరశురాముడి నుండి తీసుకొని ఇలా అన్నాడు, ఓ పరశురామ, ఈ భూమి నాది, ఇక దీనిని వదిలి వెళ్ళు, ఇది నా ఆజ్ఞ అని ఆజ్ఞాపించాడు. పరశురాముడు ఆ మాట పాటించాడు. ఒక బాణం ప్రయోగించి అది ఎంత దూరంలో పడుతుందో అంత దూరం వరకు సముద్రాన్ని వెనక్కిపోయేలాగా చేశాడు. అక్కడ గల మహేంద్రగిరి మీద నివసించాడు. పరశురాముడు 100 కొద్దీ ఉత్తమ గుణాలు గలవాడు. ఆయన భృగు వంశీయుల కీర్తిని వృద్ధి చేశాడు. మహాకీర్తివంతుడు, మహా తేజస్వి. మరణం అనేది ఎవరికైనా తప్పదు. పరశురాముడు భవిష్యత్ కాలంలో మరణిస్తాడు. ఆ పరశురాముడు నీకన్నా ధర్మాది గుణాలు కలవాడు. నీ కొడుకైతే ఏ యజ్ఞము చేయలేదు, ఏ దక్షిణము ఇవ్వలేదు, ఏ దానము చేయలేదు. కనుక నీ పుత్రుడి కన్నా పరశురాముడు గొప్పవాడై ఉన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.